హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాగున్నారా? మేల్కొన్నారా? వ్యక్తిగతంగా ప్రార్థించుకొని మరోసారి దేవుని వాక్యం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? రండి. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో, మీరు ఏ సమయాల్లో ఈ సందేశం వింటున్నారు, ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా దేవుని మాటలు వినడానికి ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని వాక్యం వింటుండగా మన హృదయంలో జరిగించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. అనుదినము నీ మాటలు మమ్మల్ని హెచ్చరిస్తున్నవి, ధైర్యపరుస్తున్నవి, ఆదరిస్తున్నవి, నడిపిస్తున్నవి. నీ వాక్యం మా మనోనేత్రాలను తెరవడానికి, మా జ్ఞానోదయం కలుగు చేయడానికి, నిన్ను వెంబడించినట్లుగా నీతి మార్గంలో నడిపించుటకు మా పాదములకు దీపముగా ఉన్నందుకే వందనములయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నీ మాటలు వింటున్నారు ఈరోజు వారందరి హృదయ స్థితికి తగిన రీతిగా నీవు మాట్లాడమని క్రీస్తునామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నేను స్తోత్రం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. అవును, మీరు యవనస్తులా, వివాహితులా, వృద్ధులా? అది కూడా తెలియచేయండి. మరి మీ అందరికీ అవసరమైన సందేశాలు వాక్యంలో ఉన్నాయి, మనం నేర్చుకోవాలి. చూడండి, ఎక్కువ మంది యవనస్తులు మధ్య 50 years బిలో ఉన్నవారు ఎక్కువ మంది వాక్యం వింటున్నారు ఈ మా అనుదిన ధ్యానం అని నేను గుర్తించాను. ఎందుకంటే మాకు తెలుస్తాయి కదా యూట్యూబ్లో. మరి మీరు వివాహితులా, అవివాహితులా? మీకు పెళ్ళయిందా? సింపుల్గా అడగచ్చు. ఏమన్నారు? నాకు వినపడదండి. మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. పెళ్ళయిందా? మంచిది, చక్కగా కాపురం చేయండి. వివాహం కాలేదా? తొందరపడద్దు, దేవుడి చిత్తం కోసం కనిపెట్టండి. బైబిల్లో వివాహ జీవితాల గురించి చాలా చక్కగా రాయబడి ఉందండి. అసలు వివాహం అంటే చాలామందికి అర్థమే లేదు. పెళ్ళి ఎందుకు చేయాలి? వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలనుకుంటారు కొందరు. వండి పెడతానికి మనిషి కావాలి కాబట్టి పెళ్లి చేయాలనుకునేవారు ఆ రోజుల్లో. సంపాదించే భార్య కావాలని ఆశించేవారు ఈ రోజుల్లో. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే చక్కగా మా బిడ్డలను గొప్పవాళ్ళని చేయొచ్చని ఇద్దరు ఉద్యోగాలకు పోయేవారిగా ఉండడానికి ఈ రోజుల్లో ఈడు చూడు అన్ని విషయాల్లో, రాబడి విషయాల్లో, కన్నకానుకల విషయాల్లో, ఇంకా కులము జాతి అని కూడా యేసుని నమ్మిన తర్వాత ఉంటే మనం ఎట్లండి? కానీ ఇది దేవుని చిత్తమా? మా ఇద్దరం ఒకటైన తర్వాత మా బ్రతుకు మూలంగా దేవునికి మహిమ కలుగుతుందా అని పరిశీలించుకోవడం లేదు. అంటే వివాహం అంటే ఎగిరెగిరి పడతారు, కానీ వివాహం అంటే అది ఓ వారం 10 రోజులు సంతోషంగా ఆ పెళ్లి వస్త్రాలతో కనిపించవచ్చు. కానీ ఖచ్చితంగా వివాహం చేసుకునేవారు శ్రమలు పొందటానికి సిద్ధపడాలి. ఇంతవరకు నువ్వు అక్కడ నీ ఇష్టం, ఇప్పుడు నీ భార్య ఇష్టం కూడా చేయాలి, లేక నీ భర్త ఇష్టం కూడా చేయాలి. ఎంతవరకు నువ్వు మోసుకున్నావు, ఇప్పుడు నీ కుటుంబాన్ని భరించాలి. కాబట్టి పౌలు హెచ్చరిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదవండి. చాలా విషయాలు పెళ్లి గురించి, వివాహం గురించి అక్కడ రాయబడి ఉన్నాయి. పౌలు అంటున్నాడు 27వ వచనంలో, 7వ అధ్యాయం 27వ వచనంలో, భార్యకు బద్ధుడమై ఉంటివా విడుదల కోరద్దు, భార్య లేక విడిగా ఉంటివా వివాహం కోరద్దు. ఆయనను పెళ్లి చేసుకున్నను పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకున్నను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. పెళ్లి చేసుకోవడం పాపం కాదు, పెళ్లి చేసుకోవాలి. కామ తృప్తులై ఉండట కంటే పెళ్లి చేసుకునుట మేలు. ఏంటండి 9వ వచనంలో ఉంటుంది, కామ తృప్తులై ఉండట కంటే పెళ్లి చేసుకుంటాం మేలు. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి.
అయితే ఒకసారి పెళ్లి చేస్తే భర్త భార్యను ఎడబాయకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు. వారు ఒకళ్ళు ఎడబాస్తుంటే వారు ఒకరితో ఒకరు సమాధానపడి వారి కుటుంబాన్ని కట్టుకోవాలి. భార్యను విడిచిపెట్టకూడదు. అబ్బో, చొక్కాలు మార్చినట్లు, ఇల్లులు మార్చినట్లు, వస్తువులు మార్చినట్లు ఎక్స్చేంజ్ చేస్తానికి కుదరదండి. వివాహం అనేది 100 ఏళ్ల పంట అనేవాళ్ళు మన దేశంలో. వివాహం అనేది మరణం వరకు నమ్మకంగా ఒకరికి ఒకరు బద్దులై ఉండాలి. ఒక వస్తువు కొనుక్కోవడానికి అన్నిసార్లు ఆలోచిస్తాం, అంత వెతుకుతాం, అంత చూస్ చేసుకుంటాం. బట్ వివాహం విషయం వచ్చేటప్పటికి బ్రతుకంతా నీతో ఉండే భాగస్వామి విషయంలో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. దేవుని చిత్తం చేయాలంటే నీకంటికి ఆకర్షణగా ఉన్నది నీ ఇంటి వారికి ప్రయోజనకరంగా ఉండే వ్యక్తితో వివాహం కావాలనుకునే ఆలోచనలు సరికాదు. నిన్ను సృష్టించిన, నీ కాబోయే వ్యక్తిని సృష్టించిన దేవుని ప్రణాళిక ఉన్నదని గుర్తించి మీ ద్వారా దేవుడు తన మీ సంతానాభివృద్ధి ద్వారా ప్రపంచాన్ని విస్తరింపజేయాలని, దీవించాలని ఆశపడుతున్నాడు. ఇది ఒక పెద్ద ప్రణాళిక. మమ్మల్ని ఏం చేయమంటారండి? మేము పెళ్ళి అయ్యేటప్పటికి మాకు యేసు ప్రభు తెలీదు, మేము ప్రభువుని అరగనప్పుడు మాకు వివాహాలైంది, మరి ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతారా? నేను విశ్వాసులయ్యాను, నా భర్త విశ్వాసిగానే ఉన్నాడు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా భార్య నాతో ఏకీవిస్తం లేదని చాలామంది మాకు చెప్తుంటారండి, మాకు తెలియజేస్తుంటారు. నిజంగా అటువంటి కుటుంబంలో చాలా పోరాటం ఉంటుంది. కాబట్టి విడిపోదాం అనుకుంటున్నాము అనే మాట సరికాదండి. ఒక్కసారి వివాహం అయిందా విడిపోకూడదు. దీని విషయం పౌలు ఇంకా నేరుగా చెప్పాడు చూడండి. 7వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పుచున్నాను ఏమనగా, ఏ సహోదరుడికైనా అవిశ్వాసులైన భార్య ఉండి ఆమెతో అతని కాపురం చేయటం ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజించకూడదు. నీ భార్య అవిశ్వాసే, కానీ నీతో ఉంటాను, నువ్వు నాకు కావాలి, నీతో కాపురం చేస్తాను అని అంటే నువ్వు కుదరదు, అంటానికి విడిచిపెడతానికి కుదరదు. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసమైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయటకు ఇష్టపడేలా ఆమెను పరిత్యజించకూడదు. ఏంటంటే అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడదు, అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడదు. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైపోతారు. చూసారా, మీకు పిల్లలు కలిగిన తర్వాత మీరిద్దరే కాదండి, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతే మళ్ళీ మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ బిడ్డలకి ఎంత అవమానం, ఎంత బాధ. నా తల్లి మరొకరికి తల్లి, మరొకడు నా తండ్రి మరొకరికి వశమయ్యాడు, మరొక భార్య అనే దృష్టిని వాళ్ళు తట్టుకోలేరండి. మీ బిడ్డల కొరకు మీరు సహించుకోవాలి. అంతేకాదు, మీ ప్రార్థన వల్ల మీ భర్తను పవిత్రపరుచుకోవచ్చు, నీ ప్రార్థన వల్ల నీ భార్యను క్రీస్తు వైపు మలుచుకోవచ్చు. హృదయాలు మార్చేవాడు యేసు ప్రభు, జీవితాలను కట్టేవాడు ప్రభు. ప్రేమ బంధముతో మనల్ని బంధించి ఈ లోకంలో ఆయన సాక్షులుగా బ్రతకాలని ఆశిస్తున్నాడు. మీరు తెలిసి తెలియని సమయంలో వివాహం చేసుకున్నప్పటికీ, ఇప్పుడు తెలుసుకున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు. నీ ప్రార్థన ద్వారా నీ భర్తను మార్చుకో, మనసు మార్చుకో. నీ ప్రార్థన ద్వారా నీ భార్యను మార్చుకో. అనేక మంది ఈ రోజున మా తల్లిగారు తన ప్రార్థన ద్వారా నా తండ్రిని మనసు మార్చబడింది. కొంతకాలం పట్టింది. బట్టి నీవు బిడ్డల తండ్రి అయిన తర్వాత, తల్లి అయిన తర్వాత మీరిద్దరూ మీ బిడ్డల కొరకు ఒకరినొకరు క్షమించుకోవటం నేర్చుకోవాలి. వివాహమైందా విడుదల కోరొద్దు, వివాహం కాలేదా ఎప్పుడు నా పెళ్ళని గలిబిలవ్వద్దు, కంగారు పడవద్దు.
వివాహం అన్ని విషయములలో ఘనమైనది. వివాహము దేవుని చేత నిర్ణయించబడింది. మనుషుల ఆలోచన కాదు, ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహకారాన్నిచ్చి వారిని ఇరువురుగా చేసింది దేవుడే. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఉంటారు, ఏకాత్మ కలిగి ఉంటారు, ఏక మనస్సు కలిగి ఉంటారు. నిజంగా మీ హృదయం మీ జీవితాలలో భార్యాభర్తలుగా మీరు ఏక మనసు లేకపోతే నరకం చూడాల్సిన అవసరం, ఎక్కడికో పోయి చూడాల్సిన అవసరం లేదండి. మీ ఇల్లే నరకంగా మారిపోతుంది. ఈరోజు అనేకుల కుటుంబాలు నరకాలుగా మార్చుకుంటున్నారు. ఎందుకు ఇంటికి వెళ్తే ఏం ప్రయోజనం, ఏముంది ఇంట్లో అని విసిగిపోతున్నారండి. ఎప్పుడు కసురుకోవటం, విసురుకోవటం, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకోవటం, ఆ చిన్న బిడ్డల హృదయాలు అడలగొట్టడం అనేది సర్వసాధారణమైపోయింది. దేవుడు కుటుంబాన్ని భూలోకంలో ఒక పరలోకానికి నమూనాగా ఇచ్చాడండి. ప్రేమను పంచుకోవడానికి, సహించుకోవడానికి, ఓర్చుకోవడానికి, క్షమించుకోవడానికి, భుజించటానికి, నిద్రించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, ఆనందించడానికి, సంతోషించడానికి. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. నీ కుమారులు కుమార్తెలు నీ భోజనం బల్ల చుట్టూ ఒలీవ చెట్ల వలె ఉంటారు. నీవు దేవుని ప్రేమించినప్పుడు నీ కుటుంబంలో పరలోకపు సన్నిధిని అనుభవిస్తావు. ఏ కీడు నీ గుడారంలోనికి రాదు. నీ ఇంటి చుట్టూ దేవదూతలు కావలి ఉంటారు. నీవు చేయనదంతా సఫలమవుతుంది. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. దేవుడి చేత దీవించబడిన కుటుంబం ఇలాగుండను అని 128వ కీర్తనలో ఉంది, చదవండి. మీ కుటుంబం ఎలా ఉంది? అబ్రహాం శారాల కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంది. దేవదూతులు ఆ ఇంటికి వెళ్ళడానికి, ఆ భుజించడానికి ఇష్టపడ్డారు. లోతు కుటుంబం బజార్లాగా ఉంది. లోతు నా కుటుంబం ఇంటిలోనికి రండి అంటే అక్కర్లేదు, మేము వీధిలోనే ఉంటామన్నారు. ఆ ఇంటిలో సురక్షత లేదు. చూడండి, ఇవాళ భార్యాభర్తలకు గొడవైనప్పుడు భార్యగా బయటికి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకు? ఇంటిలో క్షేమమా, వీధిలో క్షేమమా? కనీసం వీధిలోకి వస్తే నలుగురు వచ్చి నాకు సహాయం చేస్తారు, ఇంట్లో నా భర్త నన్ను హింసిస్తున్నాడని ఆమె దెబ్బలు కొట్టడం, దూషించటం, హింసించటం ఏంటండి? ఎంత తప్పు! నీకు సాటి అయినది కదా, నీ పెళ్లి భార్య కదా. ఎవడైనా తన యమన కాలంలో చేసుకున్న భార్యకు విషయంలో అన్యాయం చేస్తే నేను వారికి ప్రతీకారం చేస్తానన్నాడు. ఐ విల్ బి ద జడ్జ్ అన్నాడు ప్రభు. ఏమన్నా మీ కుటుంబం విడిపోయి ఉందా? ఉంటూనే సమాధానం లేకుండా ఉంటున్నారా? ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. అమ్మగారింటికి వెళ్ళిపోయిందని వదిలేయద్దండి. పోయి మీ భార్యని మీరు తెచ్చుకోండి, మీ కుటుంబాన్ని కట్టుకోండి. మీ బిడ్డలు దీవించబడతారు, మీరు వర్ధిల్లుతారు. నీ భర్త తాగుబోతని, నిన్ను ప్రేమించడం లేదని నువ్వు అసహించుకోకు. నా భర్త దోషము నా దోషమని ఎంచు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు నీ భర్త హృదయాన్ని మార్చి కొత్త వ్యక్తిగా చేసి నీ కుటుంబాన్ని కడతాడు. యేసు నామములో కట్టబడిన కుటుంబాలు కోకొళలుగా ఉన్నాయి. ఈ రోజుల్లో విసిగిపోవద్దు, కృంగిపోవద్దు, పారిపోవద్దు, చచ్చిపోవాలి అనుకోవద్దు. యేసు ప్రభు నిన్ను బాగు చేసేవాడు, మార్చేవాడు. నీ చేదును తీపిగా, నీ దుఃఖమును సంతోషముగా, నీ బాధను ఆనందంగా మార్చగలిగిన అద్భుతమైన ప్రభు. ఈరోజు మీ కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మీ ఇంట్లో ఎటువంటి అలజడులు ఉంటే, ఎటువంటి అసమాధానం ఉంటే, మీకోసం ప్రార్థన కావాలంటే మాకు తెలియచేయండి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ పక్షంలో కాన్ఫిడెన్షియల్గా, ఊరికే బట్టబయలు కాకుండా మా వ్యక్తిగత ప్రార్థనలు గుర్తుపెట్టుకుంటాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఈ సమయంలో ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో, ఎవరి కుటుంబంలో ఏ సాతాను ఏ విధమైన కలవరాన్ని గెలిపి కలుగు చేస్తుందో, భార్యాభర్తలు ఇరువురి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోయినట్లుగా, వారిని దూరపరచుటకు, వేరు చేయుటకు, వారి మనసులు పాడు చేయుటకు అపవాది ఆలోచనలన్నీ చల్లా చెదురై తండ్రి, వాడి తలంపులు చెదిరిపోవట్లుగా, వాడి ప్రణాళికలు
చంద్రమందరం ఉన్నట్లుగా నీ దేశములు వారి పట్ల నెరవేరినట్లు నీ ప్రేమ మందముతో వారిని బంధించి పరిశుద్ధాత్మని కార్యములు ప్రతి కుటుంబంలో జరగలేము. ఎక్కడ పరిశుద్ధాత్మని సన్నిధి ఉంటుందో అక్కడ ఐక్యత, అక్కడ ప్రేమ, అక్కడ క్షమాపణ, అక్కడ విడుదల, అక్కడ ఆనందం ఉంటుందన్నది ప్రతి కుటుంబంలో అనుభవించినట్లుగా పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన. వివాహం కొరకు సిద్ధపడుతున్న వారు దైవ నిర్ణయములు, దైవ చిత్తములు నీ సమయంలో వివాహం ఆడినట్లు, నీ లోకానికే సాక్షులుగా వర్ధిల్లి జీవించినట్లు నీ కృపలను కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ నీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎక్కడ నిరుత్సాహపడద్దండి. ప్రభువు మీ జీవితాలను, మీ కుటుంబాలను కడతాడు, సరిచేస్తాడు. కలవరాలకు కంగారు పడకండి. లోకంలో కలిగే శ్రమలకు, నిందలకు, అవమానాలకు బాధపడకండి. ప్రభువును వేడుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి. హృదయాలు మార్చేవాడు, స్థితిగతులు మార్చేవాడు మన ప్రభువు సజీవుడైన క్రీస్తు. మీకోసం మేము ప్రార్థించాలంటే 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001010 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీ ప్రార్థనలకు జవాబిస్తారు. మీరు కూడా ప్రార్థించాలి. శుభ ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దొరిలో మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.